నమస్తే అండి, నేను రోజా. మెగాస్టార్ చిరంజీవి గారు తనంతట తానుగా శిల్పిగా ఎదిగినటువంటి ఒక పర్సన్. ప్రపంచమే తనని గుర్తించే స్థాయికి ఎదిగారు. ఏకంగా నరేంద్ర మోడీ గారు కాన్ఫరెన్స్ పెట్టి మరీ చిరంజీవి గారితో మాట్లాడిన తీరు చూస్తే ఈ రోజు మీకు అర్థమవుతుంది మెగాస్టార్ గారి చరిష్మా ఏంటనేది. మీరు అనుకున్నంత తేలిక కాదు, మీరు ట్రోల్ చేసినంత తక్కువ కాదు ఆ పర్సన్. ఎందుకంటే ఈరోజున వేవ్స్ సమ్మిట్కి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాని మోడీ గారితో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అయితే బేసిక్గా ఈ వార్త వేరే పర్సన్ జరుగుంటే కనుక సినిమా ఇండస్ట్రీలో ఒక మెగా ఫ్యామిలీ తప్పించి మిగిలిన ఏ యాక్టర్ కూడా ఈ ఆపర్చునిటీ వచ్చింటే కనుక ఎంటైర్ మీడియా మొత్తం మోగించేదనమాట. కానీ మెగాస్టార్ అవడం వల్ల మోగించలేకపోయింది. వాళ్ళు ఏ పని చేసినా మోగదనమాట. వాళ్ళు ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టిన మోగదు, ఐ బ్యాంక్స్ పెట్టిన మోగదు, బ్లడ్ బ్యాంక్స్ పెట్టిన మోగదు, రోజుకి కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు డొనేట్ చేస్తున్న మోగదు. అదేవిధంగా మొన్న ఇటీవల ఉపాసన కొణిదెల గారు పిఠాపురంలో పైలట్ ప్రాజెక్టు కింద 100కు పైగా అంగన్వాడీ కేంద్రాలని ఆ నియోజకవర్గంలో ఒక్క మహిళ కూడా మరణించకూడదు, శిశు మరణాలు అనేదానికి ఒక వ్యూహాత్మక ఆలోచనతో ముందుకు వస్తే అది కూడా ప్రచారానికి నోచుకోదు ఇక్కడ. సో ఇక వేవ్స్ సమ్మిట్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి వరల్డ్ ఆడియో విజువల్ మరియు ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. సో దీనికి సంబంధించిన తర్వాత చెప్పే ముందు మన చిరంజీవి గారి గురించి మాట్లాడాల్సి వస్తే ఆయనకి పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీ ఎక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టు నాకు ఎక్కడ కూడా తెలియదు. ఆయనకు వచ్చినప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ ఉన్న పెద్దలు ఎవరు కూడా అనుకున్నంత స్థాయిలో రియాక్ట్ అయిన దాఖలాలు కూడా ఉండవు. కానీ ఎక్కడో రీసెంట్గా మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చిందంట. సో దీంతో ఒక్కసారిగా ఒక ఈవెంట్ చేయాలని, అది చేయాలని, ఇది చేయాలని నాన్న రచ్చలేపుతున్నారు. ఎస్, కరెక్టే, బాలకృష్ణ గారికి వచ్చింది, రచ్చలేపడం కూడా తప్పు కాదు, వాళ్ళు ఎంజాయ్ చేయడం తప్పు కాదు, వాళ్ళు ఆ స్టేజ్లో సెలబ్రేట్ చేయడం తప్పు కాదు. కానీ చిరంజీవి గారు ఉన్నారు కదా, పద్మవిభూషణ్ కదా, 2వ అత్యున్నత పురస్కారం కదా. లాస్ట్ ఇయర్ అయితే కనుక ఆయనకి బెస్ట్ సివిలియన్ అవార్డు ఏదో వచ్చింది కదా. ఊసు కూడా ఉండదు, మాట్లాడరు, చర్చించరు. అసలు ఆ న్యూస్ బయటికే మ్యాక్సిమం రాదు. ఒకవేళ వచ్చినా కానీ స్క్రోలింగ్లోనూ ఒక చిన్న వీడియో, ఒక 1 మినిట్ 2 మినిట్ వీడియో, అంతకు మించి ఎక్కువ ఉండదు. మీరు చూడండి, బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వస్తే అస్సలకి మీడియాలో లైవ్ స్ట్రీమ్లు, అంటే నేను ఇక్కడ ఆయన మీద నాకు హేట్రేడ్ కాదు, కంపారిజన్ చెప్పడానికి మాత్రమే. ఈ రోజున చిరంజీవి గారితో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ సమ్మిట్కి సంబంధించి మాట్లాడడం జరిగింది కదా. సినీ ప్రముఖులందరితో, ఆ ప్రముఖులు ఎవరో కూడా చెప్తాను, మాట్లాడడం జరిగింది కదా. మీరు గమనించండి, ఇదే ప్లేస్లో నందమూరి బాలకృష్ణ గారు ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఒక మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉంటే, అంటే మహేష్ గారు ఉంటే ఎలా ఉండేది? లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటే ఎలా ఉండేది సిచ్యువేషన్? కానీ చిరంజీవి గారు కదా, ఆ చిరంజీవి గారు అవడం వల్లే ప్రచారం లేదు, ప్రసారము లేదు. సో అసలు ముందు ఈ సమ్మిట్ ఏంటి, దీని కథ ఎంత చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్దాం. ఇదేంటంటే వేవ్స్ సమ్మిట్ అనమాట, WAVES వేవ్స్ సమ్మిట్ అంటే వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. 2025 ఏడాది చివరిలో ఇది నిర్వహించబోతున్నారు. ఇది మన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఏం లేదు, మన డప్పు మనం ప్రపంచాన్ని కొట్టాలి. అది మన నృత్యాలు కావచ్చు, కళలు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు. మన డప్పు ఇన్ ద సెన్స్ మనకున్నటువంటి కళలన్నిటినీ కూడా ప్రపంచానికి మనమే చెప్పుకోవాలి. అలా చెప్పకపోతే ఆ ప్రపంచ దేశాలు మనల్ని ఎంత హీనంగా, ఎంత నీచంగా చూస్తున్నాయో చెప్తాను. ఎందుకంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించి మైకేల్ జాక్సన్కి సంబంధించినటువంటి ఆడియోస్ ఏ స్థాయిలో, వీడియోస్ ఏ స్థాయిలో వైరల్లో మనకు తెలుసు. అదేవిధంగా జస్టిన్ బైబర్ అని, వాళ్ళని, వీళ్ళని, రకరకాల పర్సన్స్ బాగా వరల్డ్ వైడ్ ఫేమస్. కానీ మన దేశం నుంచి చూస్తే ఫేమస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రచారం ఉండదు, వాళ్ళకు కూడా ప్రసారాలు ఉండవు అక్కడ కూడా. ఇప్పుడు AR రెహమాన్ ఉన్నాడు, మన దేశం ఆ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తుంది. బట్ వెస్ట్రన్ కంట్రీస్ అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకు? మనం ప్రచారం చేయకపోవడం కారణంగా. అదేవిధంగా మ్యూజిషియన్స్ పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక ఇళయరాజా ఎంత పవర్ఫుల్ మ్యూజిషియన్, లోకల్, కేవలం సౌత్ ఇండస్ట్రీ, లేదంటే ఆడపాదడప నార్త్ ఇండస్ట్రీ, అంతకు మించి ఏం లేదు.
మూవీ లెజెండ్, ఆయన ఆడియో లెజెండ్ లైబ్రరీ, అలాంటి పర్సన్ కూడా దేకట్లేదు ఎక్కడ, వెస్టర్న్ కంట్రీస్లో. అప్పుడు మనం ఏం చేయాలి, మన గొప్పతనాన్ని మనం ప్రపంచానికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఉంది, మన దేశం మీద వెస్ట్రన్ కంట్రీస్కి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే తెలుసా, వీళ్ళు స్టింకీ స్మెల్ వస్తారు, అంటే మురికి వాసనలు వస్తారు, వీళ్ళ రోడ్లన్నీ కూడా గోవు మూత్రంతో తడిచి ఉంటాయి, వీళ్ళ రోడ్లన్నీ కూడా గోవు పేడలతో ఉంటాయి, వీళ్ళ రోడ్ల మీద గోవులే ఉంటాయి, ఎక్కడ చూసినా ట్రాఫిక్ రూల్స్ పాటించరు, అందరూ కూడా మురికిగా ఉంటారు, వారానికి 2 వారాలకు ఒకసారి స్నానాలు చేస్తారు. ఈ విధమైన ఒక ఆలోచన విధానం వాళ్ళలో నిండిపోయి ఉందన్నమాట. మన కళలేంటి, మన నైపుణ్యాలు ఏంటి, మన విలువలు ఏంటి, మన వాల్యూస్ ఏంటి, మనం ఎదిగే తీరు ఎలా ఉందనేది ఇప్పటికీ కూడా ఆ కంట్రీస్లో అర్థం కావట్లేదు. ఎప్పుడో 90s, 80s, 90s, 70s, 90s, 50sలో ఏ విధంగా ఉందో ఈ రోజుకి అలాగే ఉందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని మార్చాలంటే సినిమా ఇండస్ట్రీతోనే సాధ్యమవుతుంది, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీతో మాత్రమే సాధ్యమవుతుంది, మనం ఎన్ని బిజినెస్లు పెట్టినా, రతన్ టాటా గారు స్థాపించినటువంటి ఎన్ని వేల కోట్ల బిజినెస్లు అయినా, లేదంటే మన ఇన్ఫోసిస్ కావచ్చు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఎన్ని టెక్ కంపెనీలు ఉన్నా ప్రపంచానికి టెక్ కంప్లీట్గా మనమే ఇస్తున్నప్పటికీ కూడా సర్వీసెస్ని, అయినప్పటికీ కూడా మన వాల్యూ వాళ్ళకి తెలియదు. గుర్తించండి, ఒక సినిమా ఆస్కార్కి వెళ్తే ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది, ఒక పరిశ్రమ ప్రపంచానికి ఎంత పెద్ద వ్యాక్సిన్ తయారు చేసి ఇచ్చినా మాట్లాడుకోదు. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అలా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు అది గ్రహించినారు, కేంద్ర ప్రభుత్వం అది గ్రహించింది. అందులో భాగంగా ఇప్పుడు మన తెలుగు టాప్ యాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా తమిళ వాళ్ళని, నాకు తెలిసి కన్నడ వాళ్ళని, అదేవిధంగా బాలీవుడ్ వాళ్ళని అందరినీ కూడా పిలిచి దీనికి సంబంధించి మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. ఇక మీకు వేవ్స్కి సంబంధించి క్లియర్ వచ్చేసిందని చెప్పేసి అనుకుంటున్నా. ఇక సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్ళారు, అదేవిధంగా నార్త్ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్ళారు కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇక సౌత్ ఇండస్ట్రీ విషయానికి వస్తే కనుక చిరంజీవి గారు, రజనీకాంత్ గారు. ఇక నార్త్ ఇండస్ట్రీ విషయానికి వస్తే మాత్రం కొప్పలు తెప్పలుగా చాలా మంది వచ్చారు. అమితాబ్ బచ్చన్, అదేవిధంగా అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమ మాలిని, దీపికా పడుకోనే, ఇంకా పారిశ్రామికవేత్తలు వచ్చేసి ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర. సో వీళ్ళంతా కూడా ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిరంజీవి గారు ఇక ఒక ప్రత్యేక ఆకర్షణ అనమాట. ఎందుకంటే బిగ్గర్ దెన్ బచ్చన్ అనే టైటిల్ సంపాదించినాడు మెగాస్టార్ చిరంజీవి గారు. సరే, ఆయన బాలీవుడ్కి వెళ్ళలేదు కాబట్టి బాలీవుడ్ని వెళ్ళలేదు, కానీ తెలుగు చిత్ర పరిశ్రమలో కదిలించలేని ఒక పునాది రాయిని వేసుకున్నాడు. సో అలాంటి పర్సన్ ఈ రోజున ఈ వేవ్స్ సమ్మిట్కి సంబంధించి కంప్లీట్గా ఆ టీంలో ఉండబోతున్నారు. అంటే మన దేశానికి సంబంధించి సంప్రదాయాలు కావచ్చు, సాంకేతిక కావచ్చు, సృజనాత్మకతను కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచానికి పరిచయం చేసేందుకైతే ఈ సమ్మిట్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ స్థాయికి వచ్చిన, ఇంత గొప్ప స్థాయిలో ఇది ప్రజెంట్ చేస్తున్నా సరే ఆయనకి ప్రచారం అయితే లేదు, ప్రసారం అయితే లేదు. సో అలాంటి దుస్థితి ఈ రోజున మన తెలుగు మీడియాలో నెలకొని ఉంది. నిజంగా ఇది మన దౌర్భాగ్యం.